నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్. అయితే ఈ హీరో కెరీర్ లో క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిన సినిమాల్లో డార్లింగ్ ఒకటి. 2010లో కరుణాకరన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ అందుకుంది. డార్లింగ్ సినిమాను మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ థియేటర్స్ కి క్యూ కట్టారు. 2 తెలుగు రాష్ట్రాల్లో డార్లింగ్ ఆడుతున్న థియేటర్ హౌస్ ఫుల్ అయ్యాయి. అయితే డార్లింగ్ సినిమా చూసేందుకు వచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ పై థియేటర్ మేనేజ్మెంట్ దాడి చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ 35mm థియేటర్ లో ఈ సంఘటన జరిగింది. ఒక షోలో డార్లింగ్ సినిమా సాంగ్స్ వేసి మరొక షోలో వేయకపోవడంతో అభిమానులు అభ్యంతరం తెలిపారు. సాంగ్స్ వెయ్యాలని అడిగిన అభిమానిపై థియేటర్ సిబ్బంది కర్రలతో దాడి చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ ముందు నిరసనకు దిగినట్లు తెలుస్తోంది. సాధారణంగా రిలీజ్ సినిమాల్లో ఫ్యాన్స్ కోసం కొన్ని మాస్ సాంగ్స్ ని రిపీట్ చేయటం లేదా ప్రత్యేకంగా ప్లే చేయటం చేస్తారు. ఒక షోలో పాటలు వేసి మరొక షోలో వేయకపోవడంతో అక్కడున్న ప్రభాస్ అభిమానులు థియేటర్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. తాము చూస్తున్న షోలోనూ సాంగ్స్ వేయాల్సిందే అని పట్టుబట్టారు. ఈ క్రమంలో ఒక అభిమాని అభ్యంతరం తెలపగా థియేటర్ మేనేజ్మెంట్ సదరు వ్యక్తిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. థియేటర్స్ వద్ద గందరగోళం నెలకొనడంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానిపై దాడి జరగటం నిజమైతే మేనేజ్మెంట్ పై చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. Yeah.